మెచ్యూర్ ఫంక్షన్ చేస్తామో భోజనం పెట్టేది కూడా అంత ప్రాముఖ్యత మన భారతదేశంలో చాలా తక్కువ మంది ఇస్తారు. అందులో ఒక ఆయన మరి శ్రీనివాస్ గారు, ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్. మరి ఈ సమయంలో మరి ఎవ్రీ డిష్ అనేది కాదు కానీ మనం ఇక్కడికి వచ్చింది చక్కగా ప్రియ కుమార్తె బెట్సీని దీవించడానికి మనం అందరం వచ్చి ఉన్నాం. మరి మేబీ 2-3 months బ్యాక్ వీఆర్ కౌంటింగ్. ఏదో ఒక రోజు ఏ బెట్సీ నీకు రెడీగా ఉన్నా టైం వచ్చింది కదా. ఈ రోజు ఇందాక అత్త అలాగే తల్లి గారు తీసుకొస్తాంలో మరి చిన్నపిల్లలు అనుకున్నారు. మరి వాళ్ళందరూ దే హ్యావ్ సెట్ వన్ వర్డ్, మనమందరూ శారీలో వద్దాము అని అనుకున్నారు. దే ఆర్ ఫిక్స్డ్. చక్కగా శారీలో వచ్చారు. ఎవరు పిల్లల్లా కనపట్ల, అందరూ మనకంటే పెద్దలు అవుట్ డేటెడ్ గా. ఒకసారి ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ ద యంగ్ గర్ల్స్ కైండ్లీ స్టాండ్ ఫర్ ఎ మూమెంట్. ఒక్కసారి అమ్మ ఒక ఫోటో తీయమల్ని. ఆల్ ద యంగ్ గర్ల్స్ ఒక్కసారి నిల్చోండి. షారోన్, ఓకే లేకండి మీరిద్దరు కూడా నుంచోండి, నో ప్రాబ్లం. నుంచోండి. ఓకే పాపా నర్స్ కైండ్లీ స్టాండ్. నువ్వు కూడా నుంచో. ఓకే థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి ప్లీజ్. తలంచితిని పిల్లవాన వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడైన తర్వాత పిల్ల చేష్టలు మానవేసితిని. చిన్నప్పటి నుంచి మనం మన యొక్క జీవిత సరళిలో చాలా చిలిపి పనులు చేస్తుంటాం, పిల్ల చేష్టలు చేస్తుంటాం. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక స్థితికి వచ్చిన తర్వాత, ఒక దశకు వచ్చిన తర్వాత దేవుని వాక్యంలో చాలా క్లారిటీతో రాశాడు. దేవుని వాక్యం అని కాదు, మనకి మినిమం కామన్ సెన్స్ లో ఏంట్రా అంటే, అరే చిన్నప్పుడు చేసావు ఓకే అనుకున్నాం, ఇప్పుడు ఏంట్రా దొన్నలాగా ఎదిరావు, ఇంతగా తీసుకువెళ్ళినట్లు దేవుడు ఆస్వాదించినాడు. సో ఇట్స్ అ టైమ్ దట్ వీ నీడ్ టు ఆనర్ హర్ ఏజ్, ఆనర్ హర్ మెచ్యూరిటీ. ఈరోజు ప్రియమైన దేవుని ప్రిపిట్లారా, మరి దేవుని వాక్యంలో బాలుడు బాలిక నడవలసిన త్రోవను వారికి నేర్పించు, వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరన్న మాటలు మొన్నటిదాకా షీలా గారు, శ్రీనివాస్ గారు మరి వచ్చిన వాళ్ళకు ఉండదు. మేము దేవుని బిడ్డలము, దేవుడు మాకు ఇచ్చిన ఇక ప్రేమను ఇతరులతో కూడా పంచాలి. ప్రేమైన దేవుని ప్రిపిట్లారా, నిజంగా శ్రీనివాస్ గారు మరి ఈ ఫ్యామిలీలో ఎంటర్ అవటం అన్నది ఐ షుడ్ నాట్ సే దట్ శ్రీనివాస్ గారు అదృష్టవంతుడని నేను చెప్పడం దానికంటే ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. అటువంటి అల్లుడు మరి కుటుంబంలో రావటం. ఎందుకంటే చాలా స్పిరిచువాలిటీ కలిగిన వాడు. తన యొక్క జీవిత అనుభవంలో, వ్యక్తిగత జీవితంలో మరి ఎన్నో ఉడుదుడుకులు, కష్టాలు, ఇబ్బందులు పడినవాడు. కానీ ఈరోజు మరి ఆయన గృహానికి అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ డీ ఎంతమంది వచ్చిన మొన్న మరి కుమార్తె పరిపక్వత మెచ్యూర్ అయిందన్న విషయం తెలియగానే ఇల్లంతా జింగ్ వెళ్ళిపోతుంది. ఇంకా క్రిస్మస్ రావడానికి 3 నెలలు పట్టింది. కానీ అప్పుడే స్టార్లు వెలుగుతున్నాయి. ఎంత స్టార్లు అంటే ఇంకా మీ ఇంట్లో ఎవరింట్లో సాయంత్రము పొయ్యాలకూడదు, మా ఇంట్లో భోజనాలు మీ అందరికి 5 days సెలబ్రేషన్. నిజంగా ప్రియమైన తల్లిదండ్రులకు నేను నిజంగా ఎంతో ఆశీర్వాదకరంగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి కుమార్తెను దేవుడిచ్చినాడు. అయితే దేవుని వాక్యంలో కీర్తనకారుడు రాస్తున్నాడు, యవన కాలంలో కాడిపోయేట నరునికి మేలు. అలాగే మరి యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధిపరచుకుంటారంటే నీ వాక్యం వల్లనే కదా. ప్రియమైన దేవుని ప్రిపిడ్లారా, మరి శారీరకంగా ఒక మంచి జీవితాన్ని పొందుకుంది క్వీని. అంధకారం అయిపోయింది, భయంకరమైన వర్షం, పొద్దున్నే పడింది, ఎందుకు పడుతుంది అన్న ప్రశ్నలు కూడా చాలా మందికి రావచ్చు. చాలా మందికి ఈ రోజే పడాలా అని కూడా ఆలోచన రావచ్చు. కానీ ఏమన్నా ఆటంకాలు ఉన్నదా? ఏమన్నా ఆటంకాలు ఉన్నాయా? ఏమన్నా మిగిలినాయా? అక్కడ ఏమీ మిగిలిన ఆత్మిక స్థితిలో ఉన్న కుటుంబానికి దేవుడు ఎప్పుడు తోడుకుంటాడని దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఈ రాత్రి వేళ మరి బెట్సీ డెలీషియాని దేవుడు దీవించి బహుగా ఆస్వాదించి రోజు అందరూ వచ్చి ఆ బిడ్డను దీవిస్తూ, ముద్దు పెట్టుకుంటూ, హక్ చేసుకుంటూ చక్కగా. నిజంగా ఎప్పుడైనా ఊహించారా బెట్సీ ఇంత అందంగా ఉంటుందని? అఫ్ కోర్స్ షీఈస్ వెరీ బ్యూటిఫుల్. కానీ ఈరోజు ప్రత్యేకంగా కనపడుతుంది కదా. సో ఆ బిడ్డను దీవించడానికి ప్రేమతో ఎంతో మరి రోజు వచ్చిన బిడ్డలందరినీ దేవుడు బహుగా దీవించాలని కోరుకుంటూ, ఈ యొక్క రాత్రి వేళ మనమందరం చక్కటి సమయాన్ని పొందుకొని సంతోషంతో బిడ్డను దీవించి వెళ్ళాలని కోరుకుంటూ, ఈ ఆతిథ్యం ఇచ్చిన, ఈ యొక్క ఆహ్వానాన్ని ఇచ్చిన ప్రియదాసులు, మరి ప్రియులు, నా స్నేహితులు, అలాగే షీలా గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందుకని అందరూ మనలే కదా. యాక్చువల్గా మన దేవుడు ఎంత గొప్పవాడని చెప్పడానికి ఇక్కడ నేను నించున్నానంటే ఇదే పెద్ద సాక్ష్యం అండి.
మా కుటుంబం ఈనాటి స్థితిలో ఉండి ఇలా అందరితో ఇంత ఆనందంగా, ఇంత ఆత్మీయంగా, ఇంత ఆర్థికంగా వర్ధిల్లుతూ ఇక్కడ నించొని ఫంక్షన్ చేస్తూ ఈ కృతజ్ఞతాకుండా జీవితంలో ముందుకు వెళ్తారండి. ఎందుకంటే మేము ఎన్నో కష్టాలు పడ్డామండి. అందరికీ ప్రత్యక్షంగా కొన్ని తెలుసు, పరోక్షంగా కొన్ని తెలుసు, కానీ అందరికీ అన్నీ తెలుసు. వాట్ ఎవర్ వి వెంట్ త్రూ అన్న విషయం అన్నీ తెలుసు. ఏంటో పడిపోయిన వారిని తిరిగి లేపగలరు, చనిపోయిన వారిని లేపగలరు, ఎక్కడో ఉన్న మమ్మల్ని ఎక్కడో నిలబెట్టగలరు. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. నా జీవితం అంతా కూడా మా కుటుంబం దేవునికి సాక్షికరమైన కుటుంబంగానే ఉంటుందండి. సాక్షికరమైన కుటుంబంగానే జీవిస్తాం. మాకు ఎంతో సపోర్ట్ చేసిన మా రక్తసందులందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మా టీచర్స్కి చెప్పినప్పుడు ఈ ఫొటోస్ చూపిస్తున్నప్పుడు ఒకటే అన్నారు, వీళ్ళందరూ ఎవరి సైడ్ అంటే మా మమ్మీ సైడ్. అంటే వాళ్ళు అన్నారు, మీ మమ్మీ చనిపోయారు కదా అంటే ఎప్పుడో చనిపోయారు, మరి వాళ్ళు మిమ్మల్ని వదిలేదా అని అడిగారు. ఐ వాజ్ షాక్. ఎందుకు మీ మమ్మీయే లేదు, నీతో మాకు సంబంధం ఏంటి అన్నారట. కానీ నాకు ఏనాడు కూడా తల్లి లేదు, తండ్రి లేడు అని ఒక లోటు లేకుండా కష్టంలో, సుఖంలో, బాధలో, వ్యాధిలో, ప్రతి విషయంలో మా పాప ఈ ఫంక్షన్ గురించి చాలా ఎదురు చూసాం. ఎందుకంటే మీకు తెలుసు, పెళ్ళి ఎంతో సంతోషంగా, మాకన్నా ఎక్కువ సంతోషించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించారు. ఇలాగే మీ ప్రార్థనలు మెయిన్, నా పెద్దవారందరూ ప్రార్థనలు నా కుటుంబానికి, నా బిడ్డకి, నా భర్తకి ఎప్పుడూ తోడుగా ఉండాలని నేను అనుకుంటున్నానండి. అలాగే అందరి గురించి ప్రార్థించండి. ఇంకా ఇలాంటి సెలబ్రేషన్స్ ఎన్నో చేసుకుంటూ దేవునికి సాక్షి పిల్లగా నిలబెడుతున్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుకుంటాడు.